గుప్పిట నేపాల్ అంటూ ప్రభుత్వ నేతల అవినీతిపై నేపాల్లో చెలరేగిన హింస సద్దుమణిగింది. తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగిన మంగళవారం ప్రధాని కేపీ శర్మ ఒలి సహా మంత్రులు రాజీనామా చేయడంతో బుధవారం ఆందోళనకారులు శాంతించారు. దీనికి తోడు సైన్యం నిషేధాజ్ఞ విధించడంతో కర్ఫ్యూను అమల్లోకి తేవడంతో వీధుల్లోకి ఎవరు రాలేదు. ఇక తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా 3 పేర్లు తెరమయ్యకి వచ్చే వాళ్ళని జంజెడ్ ఆమోదం ఉన్నట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే రాసే వార్తల్లోనన్నా సెన్స్ ఉండాలి. ఈ వెధవలకి జర్నలిజం అనేది చచ్చిపోయి, నిజాయితీ చచ్చిపోయి తప్పుడు వార్తలు రాయడం ఇక్కడ నడుస్తున్నది. బేసిక్గా ఈ జంజీ అంటే ఎవరు 2000 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ ఏమన్నా ఒక కమిటీగా ఫామ్ అయ్యారా? వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తున్నారా? వాళ్ళు ముందడిగింది ఏంటి? అసలు సోషల్ మీడియా బ్యాన్ ఎత్తేయాలని ఎత్తేసారు. మళ్ళీ అవినీతి అనే పాయింట్ ఎవరు తీసుకొచ్చుకున్నారు? ఎవడో తెచ్చుకున్నాడు. అది ఒక తెలివిగా జరుగుతున్నటువంటి ఒక కుట్రను కుట్రలాగా రాయడం కూడా చేతకాని నీచ జర్నలిజం ఎందుకు? వీళ్ళు రాయడం ఎందుకు? జర్నలిజం ఎందుకు? రెండోది, ఎవడో దారిని పోయే దాన వచ్చేసి వాళ్ళని పెట్టి ప్రధాని నీళ్ళని పెట్టి అని చెప్తారు. దానికి జంజీ అనే ఒక ముద్ర వేస్తారు. బంగ్లాదేశ్లో అట్ట జరిగిందా? అవినీతి మీద నాడు చేసింది. నేపాల్లో నిజంగా అవినీతి మీదనే చేసింది. వాస్తవాల్ని వక్రీకరించి జర్నలిజంతో ప్రజల్ని మోసం చేయడం ద్వారానే ప్రపంచాన్ని నాశనం చేస్తున్నది ఇప్పుడు ఈ నీచ జర్నలిజంతో తయారవుతున్నటువంటి వ్యవస్థలు. ఇకపోతే సుంకాల యుద్ధంలో అంతా ఓడి